హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎవరైతే నాకు అనిపించింది మీ అందరికి కూడా సొల్యూషన్స్లో ఉన్న ఇంట్రొడక్షన్ అయితే చెప్దాం అనుకున్నాను. నేనైతే ఎదురా చదువుతున్నాను, చెప్తాను వినండి. మిక్చర్ అంటే ఏ సబ్స్టెన్స్ దట్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more elements or components not chemically combined together by retaining the individual properties of components. ఫ్రెండ్స్, నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఒక మిక్చర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దాని లోపల ఒక 2 ఎలిమెంట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆర్ నాట్ కెమికల్లీ కంబైన్ టుగెదర్. అంటే 2 ఎలిమెంట్స్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు ఎలిమెంట్స్ గురించి. 118 ఎలిమెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మన దగ్గర. ఆ ఎలిమెంట్స్ అన్నట్ల గురించి అలాగా 2 ఎలిమెంట్స్ అయినా లేకపోతే 2 కాంపోనెంట్స్ H2O, NaCl అంటే మన కామన్ సాల్ట్, H2O అంటే వాటర్. ఈ 2 ఏంటంటే కాంపౌండ్స్. ఈ రెండింటిని కలిపితే వచ్చేది కూడా మిక్చర్ అంటారు ఫ్రెండ్స్. తర్వాత హోమోజీనియస్ మిక్చర్, హెట్రోజీనియస్ మిక్చర్. ఇవన్నీ మిక్చర్లో ఉండే 2 టైప్స్ ఫ్రెండ్స్. హోమోజీనియస్ మిక్చర్ అంటే మీకు సింపుల్గా చెప్పాలనుకుంటే షుగర్ అండ్ వాటర్ కంప్లీట్గా కలిసిపోతాయి ఫ్రెండ్స్. ఒక బేకర్ తీసుకుని బేకర్లోని ఒక 100 ml ఆఫ్ వాటర్ వేసి దాని లోపల ఒక 5 spoons ఆఫ్ షుగర్ వేసాం అనుకోండి ఫ్రెండ్స్. 2 ప్యూర్గా కంప్లీట్గా కంబైన్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్. దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అంటారు ఫ్రెండ్స్. హెట్రోజీనియస్ మిక్చర్లో శాండ్ అండ్ వాటర్, ఇసుక నీళ్ళు కలిపినప్పుడు ఫ్రెండ్స్ ఎంత కలిపినా మళ్ళీ శాండ్ సెటిల్ డౌన్ అయిపోయి అంటే బాటమ్కి వచ్చేసి నీళ్ళు పైకి లేస్తాయి ఫ్రెండ్స్. ఇది హెట్రోజీనియస్ హోమోజీనియస్ మిక్చర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు ఎంజాయ్ విత్ బాను. బాయ్.